ఎవడన్నా మళ్ళా మాట అంటే ఈయన కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు. అది ఉన్నా అది రైతు బంధు పడతలేదు అని అడిగితే ఎంత అసహనం అంటే రైతు బంధు అవురాను నేను చెప్పుతో కొడతా అంటుండు. ఇప్పుడు ఎవరిని కొట్టాలో ప్రజలు చెప్తారు 4 రోజులు అయితే. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేదు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగినాం, 100 రోజుల్లోపే అన్ని అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేదు. అంటే వాడు 10,000 కాదు కదా 15,000 ఇస్తా అన్నాడు. 15,000 దిక్కే లేదు. పోనీ ఆ ఇచ్చే 10,000 ఇంకెప్పుడు ఇస్తావు, ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అంటే ఎవడన్నాడు వాడిని చెప్తాం కొట్టుర్రు అంటుండు. ఇంకో మంత్రి ఉన్నది రైతు బంధు, నేను మాట్లాడకూడదు మా అక్కచెల్లెళ్ళు ఉన్నారు కానీ ఇంకొక మంత్రి ఉన్నది రైతు బంధు రాలేదు అంటే అని అడుగుతున్నారంటే గంత ఉత్సాహతలేదా అని మాట్లాడింది ఇంకొక మంత్రి. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర. వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే రైతు బంధు విషయంలో 15,000 కాదు కదా ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్ కేసీఆర్ ఉండగా 1,200ని 2,000 చేసిండు. మనం మొదలు గెలవంగానే 200 1000 అన్నాం, 5 అంతలు పెంచినాం, 1000 రూపాయలు ఇచ్చినాం. మళ్ళా గెలిస్తే 1000ని 2,000 చేస్తామన్నాం, మొదటి నెలలోనే నెలకు 2,000 రూపాయలు ఇచ్చినాం. మరి ఈరోజు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 200 ఉన్న పెన్షన్ 2,000 అయింది. అంటే 10 అంతలు పెంచిండు పెన్షన్ కేసీఆర్ గారు. 10 అంతలు 10 టైమ్స్ 200 కాస్త 2,000 చేసిండు 10 ఏళ్లలో కేసీఆర్. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మేము 4,000 చేస్తాము అన్నారు. డబులే, 10 అంతలు కాదు, 2,000 4,000 అంటే డబులే కదా. పోనీ ఆ డబుల్ కూడా ఏమన్నారు ఆ రోజు, అవ్వ ఇప్పుడు నీకు పెన్షన్ ఎంత వస్తుందంటే 2,000 వస్తుంది అన్నది ఒక అవ్వ. ఇగో మళ్ళా నెల మేము వస్తున్నాం రాగానే 4,000 ఇస్తాము అన్నారు. ఒకసారి చూడండి ఆ మాటలు కూడా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. వచ్చినా అదే ఎవరికన్నా వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? అంటే ఎన్ని అబద్ధాలు మీరు ఒక్కసారి చూడండి. కరెంటు బిల్లులు ఏమన్నారు? రాజక్క కూర్చో, ఓ రాజక్క కూర్చో, లేవ కూర్చో అమ్మ, కూర్చో రాములమ్మ, కూర్చో అడ్జస్ట్ చేసుకో. ఒకరు మగోళ్ళు లేచి అక్కకు చేయి రైట్. అయితే కరెంటు బిల్లులు ఏం మాట్లాడింది ఆ రోజు? ఇక డిసెంబర్ నెల కరెంటు బిల్లు కట్టనే కట్టకుర్రి, సోనియా గాంధీ కడుతుందని చెప్పిరా లేదా? సోనియా గాంధీ కడుతుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎవడన్నా కరెంటు బిల్లు అడిగిండు అనుకో నా పేరు చెప్పుండ్రి అన్నాడు. ఇప్పుడు ఈ నెల ఎవరికి పంపుదాం మరి మనం? అది కూడా ఒక్కసారి చూడుండ్రి. మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేనికే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు, మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కడుతుంది. 100 రూపాయలు కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి, వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది. 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 9కి మన గవర్నమెంట్. అయినా సరే నల్గొండ బిల్లు, ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు. ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దని చెప్పి మీ బాధ ఆపుతా చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. ఇక మీరు కూడా వెంకటరెడ్డికి చెప్పురు. ఇక అయితే సోనియా గాంధీకి పోస్టులు వేయింది, లేకపోతే వెంకటరెడ్డి పేరు చెప్పురు. ఇక ఎక్కువ మాట్లాడితే వీడియో చూపిరి. అంటే ఈ రకంగా ఒక్క